హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ హెవెన్ ఛానల్. సో ఈరోజు నేను పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఇక్కడ పాలకూరని మంచి కడిగి ఒక ప్యాన్లో వేసుకున్నాను. ఒక 6 లేదా 7 పచ్చిమిరపకాయలని ఇట్లా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న తర్వాత దీనికి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. సో ముందైతే నేను ఇక్కడ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చిన్న చిన్న సైజులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్నాను. నేనైతే ఇక్కడ పన్నీర్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకు, అలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని దీంట్లో వేసుకొని కాసేపు కలుపుకుందాం. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. ఒకవేళ కారం ఎక్కువ తినేపాటైతే ఎక్కువ వేసుకోండి. వీటిని మంచిగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఫైనల్గా కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాం, టేస్ట్ వస్తుంది. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాల దాకా ఉడకపెట్టనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి, లేదా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకుందాం. అంతేనండి, మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది సింపుల్గా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.